హలో అండి అందరికీ. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి కొత్త సర్వే అయితే చేయబోతున్నారు. అది ఏ సర్వే? అలాగే మనకి వారంలో ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు కదా! మరి ఈ ఎగ్జామ్‌కి సిలబస్ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్జామ్ అంతా పూర్తయిపోయింది. మీరు పాస్ అయిపోయారు. తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాగే ఈ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి, జాబ్ రావాలి అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది 27.92 లక్షల మంది అయితే చేసుకున్నారు. అయితే ఇందులో రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం కేవలం 16.46 లక్షల మంది మాత్రమే చేసుకున్నారు. అంటే ఇంకా 11.46 లక్షల మంది చేసుకోవాల్సి ఉంది. మరి ఈ 11.46 లక్షల మంది ఈ సర్వే ఎందుకు చేయించుకోలేదు? డేట్ అయిపోతుంది అని తెలియక, లేకపోతే డెత్తా, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడా? దేనివల్ల ఈ 11.46 లక్షల మంది చేయించుకోలేదు? కొంతమంది తెలియకపోవడం వల్ల చేయించుకోకుండా ఉంటారు. కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అయ్యి చేయించుకోకపోవడం ఉంటారు. సో, ఎవరైతే ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వాళ్ళకి ఇప్పుడు సర్వే అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? ఒకవేళ కొంతమంది చనిపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళకి నాట్ ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబర్ ఈకేవైసీ వెయ్యాలి. అంటే వాళ్ళు సర్వే చేయించుకోలేదు. ఓకే. వాళ్ళకి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాలన్నా సరే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఈకేవైసీ అనేది వెయ్యాలి. సో, మోస్ట్‌లీ అందరూ ఈ సర్వే చేయించుకోండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవ్వరికీ తెలీదు. సో, ఎక్కడైనా మనకి జాబ్ ఆపర్చునిటీ రావచ్చు కాబట్టి సో, అందరూ సర్వే చేయించుకోవడానికే ట్రై చేయండి. అలాగే ఈ ఎగ్జామ్‌కి సిలబస్ ఏముంటుంది? వారంలో ఎగ్జామ్ అంటున్నారు. ఎగ్జామ్ ఎలా పెడతారు? సిలబస్ ఏముంటుంది? అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ అయితే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉండబోతుంది. వెబ్ కెమెరాస్ పర్యవేక్షణలో సచివాలయంలో లేకపోతే మండల ఆఫీసుల్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ ఎగ్జామ్‌కి సిలబస్ ఏముండబోతుంది అంటే బేసిక్ థింగ్స్ అండి. మీకు ఖచ్చితంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చుండాలి. అలాగే అర్థమెటిక్, అలాగే రీజనింగ్ అండి. వీటిలో కూడా మీకు కొంచెం బేసిక్‌గా అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండుండాలి. సో, బేసిక్ కంప్యూటర్ థింగ్స్, ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ మీకు వచ్చుంటే ఈ ఎగ్జామ్‌ని మీరు ఈజీగా క్రాక్ చేసేయగలరు. ఇప్పుడు మీకు సిలబస్ ఏంటి? ఎగ్జామ్ ఎలా రాయాలి అని అర్థమైంది కదా! ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అంతా పూర్తయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఒకవేళ మేము ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేసాము. అయితే మాకు జాబ్ ఇచ్చేస్తారా? అని మీకు డౌట్ ఉండొచ్చు. అలా ఏం కాదండి. ఈ ఎగ్జామ్ మీరు బాగా రాసి మీరు పాస్ అయ్యి మంచి మార్క్స్ మీరు తెచ్చుకున్నట్టయితే మీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్‌ని గవర్నమెంట్ కంపెనీస్‌కి సెండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ కంపెనీస్ ద్వారా నెక్స్ట్ మనకి జాబ్ ప్రాసెస్ మొత్తం ఉండిపోతుంది. ఫస్ట్ అయితే మనకి ఎగ్జామ్ అవ్వాలి. ఎగ్జామ్ అయిన తర్వాత మంచి మార్క్స్ రావాలి. మంచి మార్క్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన రిపోర్ట్‌ని కంపెనీస్‌కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.